రాష్ట్రంలో ఉగాది సమయంలో మొదలైన కరోనా అలజడి వినాయక చవితి వస్తున్నా తగ్గేలా కనిపించడం లేదు. ఏటా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే గణపతి నవరాత్రి ఉత్సవాలను ఈసారి ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. గణేష్ ఉత్సవాలకు పేరొందిన కర్నూలులో కరోనా ప్రభావంతో ఎలాంటి ఏర్పాట్లు జరగడం లేదు. కర్నూలులో వినాయక చవితికి నెల రోజుల ముందు నుంచే సందడి ప్రారంభమవుతుంది. చందాలు పోగు చేసి పెద్ద పెద్ద గణపయ్యలను కొనుగోలు చేస్తారు. వీధుల్లో మంటపాలు పెట్టి నవరాత్రులు పూజలు నిర్వహిస్తారు. ప్రతి వీధిలో గణనాథులు దర్శనమిస్తారు. ఏటా నగరంలో సుమారు 2000 విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. కేసీ కెనాల్లో ఏర్పాటు చేసిన వినాయక ఘాట్లో అంగరంగ వైభవంగా నిమజ్జనం చేస్తారు. ఈసారి మాత్రం ఆ సందళ్లకు కరోనా దెబ్బ కొట్టింది. వినాయక విగ్రహాల తయారీకి పశ్చిమ బంగాల్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కళాకారులు తరలివస్తారు. ఈ ఏడాది విగ్రహాల తయారీని మధ్యలోనే ఆపేసి వారంతా వెళ్లిపోయారు. కరోనా ప్రభావంతో ఉత్సవాల నిర్వహణపై సందిగ్ధత ఏర్పడగా గణేష్ ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించి స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది ఉత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు ఉండవని, వీధుల్లో మంటపాలు పెట్టరాదని నిర్ణయించారు. వలస కార్మికులు కలకత్తా నుంచి వచ్చినారు. వాళ్ళు 5 నెలల ముందే వచ్చి పని అంతా స్టార్ట్ చేసి ఈసారి భారీ ఎత్తున మట్టి వినాయకులు పెంచాల కర్రల్లో. ఈ సంవత్సరం వాళ్ళు చాలా కష్టపడి తయారు చేసినారు, కానీ వాళ్ళకి ఫలితం దక్కలేదు. వాళ్ళకి కరోనా ఉన్నందుకు వాళ్ళు చూసి వాళ్ళ కార్మికులందరూ మళ్ళీ కలకత్తాకి వెళ్ళిపోయినారు. 150-200 గణేషుల దాకా రఫ్ చేశారు. పూర్తి అయ్యే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ లాక్డౌన్ పడడం వల్ల పాపం పెట్టుబడి పెట్టిన ఇదంతా వ్యర్థమైపోయింది. 6 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నారు. పెట్టుకున్న ప్రతి రూపాయి ఈ సంవత్సరం వరకు వాళ్ళకి నిర్వీర్యమైనట్లే పాపం. రాష్ట్రం విడిపోక ముందు కూడా హైదరాబాద్ తర్వాత వినాయక చవితి కర్నూలులోనే ఎక్కువగా జరుపుకునే వాళ్ళు ప్రజలు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంటికే పరిమితం కావాల్సిన వచ్చే పరిస్థితి వచ్చింది. గతేడాది వినాయక ఘాట్లో సుమారు 10 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో వేకువజాము వరకు నిమజ్జనం జరిగింది. ఈ ఏడాది ఘాట్లో క్రేన్లు ఉండవు. ఆగస్టు 22న వినాయక చవితిని ఇళ్లలోనే జరుపుకుని చిన్న చిన్న విగ్రహాలను నవరాత్రులు పూజించి వినాయక ఘాట్లో నిమజ్జనం చేయాలని, బాణాసంచా, డీజేలకు ఎలాంటి అనుమతి ఉండదని నిర్వాహకులు స్పష్టం చేశారు. కేవలం భజంత్రీలు, ఒక్కో విగ్రహంతో 15 మంది మాత్రమే ఘాట్కు రావాలని నిర్వాహకులు వివరించారు. ఇంతకుముందు మాదిరి ఊరేంపులతోటి వచ్చేటువంటి పరిస్థితి తోరి ఉండదు. కరోనా యొక్క నియమాల ప్రకారంగా ఈ కమిటీ కూడా నడుచుకుంటుంది కాబట్టి ఆ యొక్క రూల్స్ ప్రకారంగా అందరూ కూడా తప్పకుండా పాటించాలి. ఆ విధంగానే ప్రతి విగ్రహం వెంబడ 5-10 మంది కంటే ఎక్కువ రాకుండా చేతులపైనే తీసుకొచ్చి ఈ తోరి క్రైన్లు కూడా ఏర్పాటు చేయడం ఉండదు. పురవీధుల్లో కాకుండా దేవాలయాన్ని కేంద్రంగా చేసి కేవలం 3 నుంచి 5 అడుగుల ఎత్తు విగ్రహాలు ఉండేట్టుగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ 8 రోజులు పూజలు కూడా మహిళల్ని ప్రధానంగా ఇన్వాల్వ్ చేస్తూ ఈ యొక్క దేవాలయాల్లో ఉత్సవాలు నిర్వహించుకోవాలని చెప్పేసి గణేష్ మహోత్సవ కేంద్ర సమితి కోరుకోవడం జరుగుతుంది. కరోనా నుంచి ప్రజలను రక్షించాలని, గణపయ్యను ప్రార్థించాలని నిర్వాహకులు కోరుతున్నారు.